విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్షస 7వ భాగం 20/12/20 ద్వితీయాంకంలో ఉన్నాం. రాక్షస అమాత్యుడు ఆలోచనలో ఉన్నారు. అది మనం చెప్పుకున్నాను నేను. ఆయనే మదన పడుతున్నాడు. ఆ మదన ఏమిటో ఇప్పుడు. ఆకాశం అవలోకయన్ శాస్త్రం. ఆకాశాన్ని చూశాడు, కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి. భగవతి కమలాలయే భృశ సుగుణ జ్ఞాసి కుత ఆనందహేతు. దేవమపాస్యనందం సక్తాసి కిం కథయ వైరిణి మౌర్యపుత్రే ధనాంబురాజి రివగంధ గజస్య నాడే తత్రైవ కిం న చపలే ప్రళయం గతా. ఆలోచిస్తున్నాడు. ఆనందహేతుమపి దేవమపాస్యనందం సక్తాసి కిం కథయ వైరిణి మౌర్యపుత్రే ధనాంబురాజిరివ గంధ గజస్య నాడే తత్రైవ కిం న చపలే ప్రళయం గతాసి. ఆనందనేతి ఆనందహేతు అపి ఆనందానికి కారణమైంది అయినా ఆనందం ఇచ్చేదైనా దేవం నందం. నందుడి మీద ఇంకా వాడికి పోలా. నందదేవుడి నందమహారాజు అపాస్య తోసేసి వదిలేసి వైరిని అతని శత్రువైన మౌర్యపుత్రే మౌర్యుడి కొడుకైన చంద్రగుప్తుడి సక్తా అసికి వలపు కొన్న దాననైతినేమి చపలి క్షణచిత్తురాల గంధ గజస్యనాడి మేలి ఏనుగు చావగానే అంటే గొప్ప ఏనుగు చచ్చిపోగానే అని. అంటే అలాంటి సద్గుణాల నా ప్రళయం గతాశీకి నాశనం పొందలేకపోయానే అని వితర్కిస్తా. సద్గుణాలకు పోగైనటువంటి నందుని కూడి ఉన్నదాలి అతనితో కూడగా సహగమనం చెయ్యక అతని శత్రువును నువ్వు కనుక చెత్తపడితే గంధగజం చస్తే దాని మదజలపు జాలు అందులోనే ఎండిపోయి మాసిపోదా? అలా ఉంది నా బతుకు బస్టాండ్ అన్న. మౌర్యపుత్రే చంద్రగుప్తుడు మొరకు మనుమడు కొడుకు అవుతాడు. కొడుకు మౌర్యుడు చంద్రుడి నాయన. అసిచ అనభిజాతి పృథివ్యాం కిందగ్ధా ప్రథిత కులజా భూమిపతయ పతిం పాపే మౌర్యం యదసి కులహీనం నృతపతి ప్రకృత్యానావాకాశ ప్రభవ కుసుమ ప్రాంత చపల పురంధ్రీణాం ప్రజ్ఞాం పురుష గుణ విజ్ఞామ విముఖీ. పృథివ్యాం కిందగ్ధాః ప్రథితకులజా భూమిపతయ పతిం పాపే మౌర్యం యదసి కులహీనం నృతపతి ప్రకృత్యానాకాశ ప్రభవ కుసుమ ప్రాంత చపలా పురంధ్రీణాం ప్రజ్ఞాం పురుష గుణ విజ్ఞాన విముఖీ. अपि च अविनीते तदहम् आश्रयोन्मूलनेनैव
త్వా మకామాం కరోమి విచించ మయా తావత్ సుహృత్తమస్య చందనదాసస్య గృహే గృహజనం నిక్షిప్య నగరాన్ నిర్గచ్చతాన్యాయమనుష్ఠితం కుత కుసుమపురాభియోగం ప్రతి అనుభాతి నో రాక్షస ఇతి తత్ర స్థానామస్మాభిః సహ ఏకకార్యాణ దేవపాదోపజీవిన నోద్యమః శిథిలీభవిష్యత్ చంద్రగుప్త శరీరం అభిద్రోగ్ధు అస్మత్ ప్రయక్తానాం తీక్ష్ణరసదాసీదాదీనాం ఉపసంగ్రహార్థం పరకృచ్ఛోపజాపార్థం చ మహతా కోశ సంచయేన స్థాపితవః. శకటదాసః ప్రతిక్షణం అరాతివృత్తాంతోపలబ్ధతే తత్సంహతి భేదనాయ చ వ్యాపారితాః సుహృదో జీవసిద్ధి ప్రభృతయః తత్కిమత్ర బహునా అని ఒక శ్లోకం అందుకుంటాడు. ఇందులో అర్థం ఏమిటో తెలుసుకున్నా ఇప్పటి. భూమి మీద పృథివ్యాం భూమి మీద ప్రథిత కులజా అంటే ఉత్తమ కులంలో పుట్టినవాడు భూమి పతయ రాజు దగ్ధాహ కిలా కాలిపోయారా. ఎందుకు అడుగుతున్నానంటే పాపిస్తురాల మౌర్యుని కులహీనం కులం తక్కువ పతిం వృతవతి భర్తగా వరించావా నా అధవ అలా కాక మరేముంది అంటే రాజ్యలక్ష్మిని అంటున్నాడు అన్నమాట. ప్రభృత్యా స్వభావం చేతనే పురంధ్రీణాం ప్రజ్ఞ స్త్రీల తెలివి కాశ ప్రణవ చపలాలుగా ఉంటుంది. నిలకడలేందై పురుష గుణ విజ్ఞాన విముఖి పురుషుల గుణాలను ఎరుగకుండా ప్రతి మొగడు అంటే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటా. ఉత్తమ కులంలో పుట్టిన రాజులు మరెవరూ లేకపోయారా? అందరూ చచ్చిపోయారా? కాలిపోయారు. మౌర్యుని మొర అనే శూద్రుడి మనుమని కులహీనుణ్ణి కోరుతున్నావా రాజ్యలక్ష్మి? ఇల్లాళ్లకు తెలివి తక్కువ పురుషుల గుణాలు గ్రహింపలే చపల చిత్తులు. ఇందు నువ్వేనా? వంశీ వచ్చాడా? వస్తాడు చెప్తాను. వరంధ్రీణాం అవినీతే పొగరుతో ఉన్నదాన తత్ కనుక పైన చెప్పబడి నిన్ను కూర్చిన కారణాన్ని బట్టి ఆశ్రయ ఉన్మూలనైన ఆశ్రయాన్ని అంటే చాణక్యుని చంద్రగుప్తుని ఊచముట్ట నాశనం చేయటం చేతనే వాళ్ళని చంపేస్తాను చూడు. ఏమనుకున్నావో అంట. అకామాం కోరిక లేని దానిగా విచించా ఆలోచించి తలసుకొని అందుకై నేనేం ప్రయత్నాలు చేసి ఉన్నాను, ఎట్లా జాగ్రత్త పడి ఉన్నాను. సుహృత్తమస్య అత్యంత ప్రాణమిత్రుడి యొక్క గృహజనం ఇంటి వాళ్ళ
భార్యని కొడుకును నిక్షిప్త వాళ్ళలో జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో ఉంచి నిర్గచ్చత బయటికి వచ్చిన వాడనైనా నా చేత న్యాయం న్యాయం తగవు ధర్మము తప్పని కుతః ఎందుకంటే కుసుమపుర అభియోగం ప్రతి కుసుమపురం మీదికి దండెత్తి వచ్చే విషయాలను గురించి విషయంలో అనుదాసీన ప్రయత్నహీనుడు కాడు, ఊరుకో ఉన్నవాడు కాడు. తత్ర స్థానం అక్కడ ఉన్నవాళ్ల యొక్క ఉద్యమ ప్రయత్నం ఏకకార్య ఒక్కటి చాణక్య చంద్రగుప్త నాశనం నేను చెయ్యాలి, అది నా జీవిత పరమార్థం. అది పనిగల వాళ్ళకి సహోత్థాయితానం అది పోయింది. దేవపాద ఉపజీవిన రాదైన నందుని చరణాలను ఆశ్రయించిన వాళ్ళకి నా శిథిలీ భవిష్యత్ సడలకుండా ఆ విశ్వాసం ఉండ. శరీరం అభిదోగ్ధం దేహానికి ద్రోహం చేయటం అంటే చంపడం, అభివలన శరీరం అని ద్వితీయ. సంగ్రహార్థం సంతోషంతో ఈ వైపు ఉండేట్లుగా చేయటాన్ని. ఫలకృత్య ఉపజాపార్థం అంటే శత్రువుతో అంటే అవతల పక్షంతో మనస్సు కారణం విశేషం చేత బెడిసి ఉన్నవాడు రహస్యంగా చెవిలో చెప్పి మన వైపుకు చేల్చటానికి మహతా కోశ సంచయ పెద్ద సంచి డబ్బుతో ఉపలబ్ధయే తెలుసుకోవటానికి. తత్సంహతి భేదనాయ వాళ్ళు మొత్తంగా కలిసి ఉండటానికి. చీలదీయట వాళ్లలో భేదోపాయంతో చెదరిపోయేట్లుగా చెయ్యట. సుహృత్తు జీవసిద్ధి చాణక్యుడి మిత్రుడు జీవసిద్ధి తన మిత్రమని రాక్షసుడు అంతగా నమ్మాడు. అది చాణక్యుడి జీవసిద్ధి కార్యసాధన గొప్పత వ్యగ్ర తత్కిమత్ర బహునా కనుక ఎందుకు అనేక మాటలు ఎందుకు చాణక్యుడు నాకంటే గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు అని ఇప్పుడు చెప్పిన. ఇష్టాత్మజః సపది సాన్వయేవ దేవ శార్దూలపోతమివయం పరిపోష్యనస్త తస్యైన బుద్ధి విసికేన నద్మి మర్మ నర్మీదభేజ్యది న దైవమదృశ్యమానం. ఇష్టాత్మజః సపది సాన్వయేన ఏవ దేవః శార్దూలపోతమివయం పరిపోష్యనస్తః తస్యైన బుద్ధి విసికేన భినద్మి మర్మ నర్మీ భవేజ్యది న దైవమదృశ్యమానం. ఇష్టాత్మజి ఇష్ట ఆత్మజ కొడుకులు మొదలైన వాళ్ళమే బాగా ప్రేమ కలవాడే దేవః ప్రభువైన నందుడు పెద్దవాడు. సపది తక్షణమే సాన్వయ ఏవ తన వంశం వాళ్ళందరితో ఒక్కడు కూడా మిగలకుండా నవనందుడు ఎవరిని శార్దూలపోతం ఇవా పులి పిల్లల పరిపోష చక్కగా బలిసినట్లుగా పోషించి నష్టగా తాను నాశనమైపోయాడు. తస్య ఏవ అతడికే మర్మ ఆయువు పట్ బుద్ధి విశిఖేన నా బుద్ధి అనే బాణం దైవం దేవుడు అదృశ్యమాన కంటికి కనపడని విద్య యదిన నర్మీ భవేత్ కవచం రక్షకం కాకపోయి భీనద్మి దాన్ని పగలగొట్టాలి చీల్చివేయాలి. నాకు తెలియకుండానే నాటకాలు అయిపోయాయి అనుకోండి. నందుని కొడుకులలో అతి మమకారం ప్రేమ ఈ మౌర్య చంద్రుళ్ళు కూడా అంతే. అందరినీ అలా పెంచి వృద్ధికి తెచ్చారు. వాళ్ళందరితో
ఒక్కసారిగా నాశనమైపోయాయి. చంద్రుడు కారణంగా పులి పిల్లను ఎంతో మురిపెంగా పెంచిన అది పెద్దదై ఆ పెంచిన దాన్ని తినేస్తుంది, లోక సహజం. ఇప్పుడు అలా అయిపోయింది నా బతుకు బస్టాండ్. నేను వాళ్ళని నా బుద్ధి బలంతో చంపేస్తా. ఎవరిని? చంద్రగుప్తుడిని లేకపోతే చాణక్యుడు. దైవం వాడిని కాపాడకుండా నాకు సాయం చెయ్యాలి అని కోరుకుంటున్నారు. ద్వితీయాంకం అంటే ఏమిటి? నందుడు మౌర్య చంద్రగుప్తుణ్ణి కూడా తన పిల్లల్లాగానే పెంచాడు. కానీ ఈ మౌర్య చంద్రగుప్తుడు పెరిగిన వాడు ఏమిటి? సింహ పిల్లను పెంచినట్టయింది ఆయన. సింహ పిల్ల ఏం చేసి ఎవరిని పెంచుతాడో వాడిని చంపే. కనుక వాడు అతన్ని తన్ను పెంచిన నావనందుని మొత్తం దుంపనాశనం చేసేశాడు. కనుక నేను ప్రతీకారం తీర్చుకోవాలి అని రాక్షసుడు తత ప్రవిశతి కంచుకి. ఇంతలోకి ఒక సేవకుడు వచ్చి కంచుకి అంటున్నాడు, కామం నందమివ ప్రమధ్య జరయ చాణక్య నీత్యాయధ ధర్మో మౌర్యైవ క్రమేణ నగరే నీత ప్రతిష్టాం మయి తం సంప్రచ్యుపచీయమాన మను మేలభాంతరం సేవయ లోభో రాక్షస వజ్జయాయ యతదే జేతుం న శక్నోతి చరణ పరిక్రమా ఉపసృత్య చ ఇదమమాత్య రాక్షస్య గృహం ప్రవిశామి ప్రవిశ్యావలోక్య చ స్వస్తి భవదే రాక్షసః ఆర్య అభివాదే ప్రియం వదక ఆసనం ఆనీయత పురుషః ఇదం ఆసనం ఉపవిశ్యతు ఆర్య. అది కామమితి అంటే జర ముదిమి చేత ముసలితనం చేత కామం కోరిక అసమ ప్రమధ్య సంపేష్ మయి నాయన్ ధర్మ ధర్మం క్రమేణా క్రమంగా ప్రతిష్టాం నీత గట్టిగా స్థితి పొందింపబడి